కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. జ్యోతిష శాస్త్ర పరంగా అత్యంత ముఖ్యమైన గ్రహాలుగా భావించే సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలు ఒకే నిర్దిష్ట రేఖపై వచ్చాయి. ఇలా ఒకే రేఖపైకి రావడాన్నే సంయోగం అంటాం. ఇది అత్యంత అరుదైన సంఘటన. ఆ తరువాత మరలా ఎప్పుడూ కూడా ఇలాంటి సంయోగం జరగలేదు. కాగా 2025 జూన్ నెలలో మరోమారు 6 గ్రహాల సంయోగం జరగబోతున్నట్లుగా జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. గ్రహ సంయోగం జరిగితే జ్యోతిష్యం ప్రకారం కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెప్తున్నారు. రాజకీయ శక్తుల అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు, భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశాలు, ప్రకృతి విపత్తులు సంభవించడం, ప్రజల్లో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరగడం, ధర్మ మార్గాల వైపు మొగ్గు చూపడం వంటివి జరుగుతాయని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా దేశ భద్రత, సైనిక రంగం బలోపేతంపై కూడా ఈ గ్రహ సంయోగం ప్రభావం చూపుతుందట. వేద వాగ్మయం తిరిగి తన ప్రభను చాటుకునే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ఏ విధంగా విజయం సాధించిందో గ్రహ సంయోగం తర్వాత కూడా అటువంటి విజయాలు చోటు చేసుకుంటాయని కూడా పండితులు చెప్తున్నారు.